హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జపనీస్ యానిమే సిరీస్ ద వాటర్ మెజిషియన్ సీజన్ 1 ఎపిసోడ్ 2 గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. కేవలం ఈ ఎపిసోడ్లోనే కాదు, ఈ యానిమే మొత్తం చాలా విషయాలను ఇండైరెక్ట్గానే చూపిస్తారు. కొన్ని విషయాలను తర్వాత రివీల్ చేస్తారు. కానీ కథ ఈజీగా అర్థం కావడానికి కొన్ని విషయాలను నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఇక ఈరోజు కథలోకి వెళ్దాం. ఈరోజు మనం చూడబోయేది వాటర్ మెజిషియన్ సీజన్ 1 ఎపిసోడ్ 2. ఇక్కడ మన హీరో ఉన్న చోట ఒక బోట్ పడి ఉంటుంది. అక్కడ ఒక మనిషి కూడా ఉంటాడు. సీ ఫుడ్ ఏమైనా దొరుకుతుందేమో అని వెళ్ళిన మన హీరోకి ఈ విషయం కనిపిస్తుంది. అక్కడ ఉన్న మిగతా వాళ్ళంతా చనిపోయారు. ఒకడు మాత్రం బతికున్నాడని అనుకుంటాడు. ఒక ఆక్టోపస్ వాళ్ళ షిప్ మీద అటాక్ చేసిందని హీరో గమనిస్తాడు. ఇప్పుడు ఆ అబ్బాయి నిద్రలోంచి కళ్ళు తెరుస్తాడు. నేను ఇంకా బతికే ఉన్నానా అని అనుకుంటూ లేచి బట్టలు మార్చుకుని హీరో ఇంటి బయటికి వచ్చి చూస్తే మన హీరో ఒక పెద్ద గార్డెన్ని మెయింటైన్ చేస్తున్నాడు. మీరు కోలుకున్నందుకు సంతోషం అని హీరో అంటాడు. ఎవరి అబ్బాయి బట్టలు కొనడానికి తన దగ్గర డబ్బులు లేవా? నన్ను కాపాడిన వ్యక్తి గురించి ఇలా అనుకోకూడదు. నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్పాలి. నేను పెద్దగా ఏమీ చేయలేదు. నేను నిన్ను మా ఇంటికి తీసుకొచ్చాను. నీతో ఉన్నవాళ్ళు చనిపోయారని చెప్పగానే వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసిన స్మగ్లర్లని చెప్పాడు. సరే, నాకు ఆకలేసింది, భోజనం చేద్దామా? నా పేరు రియో. తన పేరు ఏబెల్ని అతను పరిచయం చేసుకుంటాడు. దారాలు బట్టలు లేకుండా డ్రెస్ ఎలా తయారు చేశాడని హీరోని చూసి బహుశా డబ్బులు లేవేమో అనుకుంటాడు. లేదు, నన్ను కాపాడిన వ్యక్తి గురించి ఇలా అనుకోకూడదు అని అనుకుని ఈ భోజనం ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతాడు. ఇక్కడ షాపులు ఉండవు, దీన్ని నేనే తయారు చేశాను. ఈ కత్తి నా ఆత్మరక్షణ కోసం నేను మెజిషియన్ని నీటిని సృష్టించగలను. సెంట్రల్ ప్రావిన్స్లో సగం మందికి మ్యాజిక్ తెలుసు. ప్రపంచం మొత్తంలో కేవలం 20% మందే కదా అని మైకేల్ చెప్పాడని హీరో ఆలోచిస్తాడు. నేను ఒక విషయం కన్ఫర్మ్ చేసుకోవాలి, నన్ను ఆ చోటికి తీసుకెళ్తారా అని అడగా సరే అని హీరో తీసుకెళ్తాడు. మీరు మెజిషియన్ కదా, మీ స్టాఫ్ తీసుకురాలేదా అని అడుగుతాడు. ఇలా అడగగానే తన దగ్గర ఏమీ లేదని హీరో చెప్పాడు. డబ్బుల్లే నీకు స్టాఫ్ ఉండరని తెలిసి అడిగానని అబెల్ అనుకున్నాడు. నేను ప్రొటెక్ట్ చేస్తానంటే హీరో వద్దన్నాడు. నన్ను కాపాడినందుకు బదులుగా ఇది తీసుకో. అడగగానే హీరో ఒప్పుకున్నాడు. డెడ్ బాడీస్ కనిపించడం లేదు. అవి అల్లకి కొట్టుకుపోయి ఉండాలి, లేదా మాన్స్టర్ తినేసి ఉండాలి. మీరు కాపాడపోతే నా పరిస్థితి కూడా ఇంతే కదా అని అబెల్ అంటాడు. ఇక రియో, కాపాడినందుకు నన్ను మిస్టర్ అని పిలవద్దు, అబెల్ అని పేరు పెట్టి పిలవండి అని చెప్తాడు. కానీ నాకంటే మీరు పెద్దవాళ్ళ కనిపిస్తున్నారు అని అంటే ఇకపై మన ఫ్రెండ్స్ నన్ను అబెల్ అని పిలవండి అని చెప్తాడు. అబెల్ వెతుక్కుంటూ వచ్చింది ఆ బోట్లో ఉన్న వాళ్ళ కోసం కాదు, తన ఫ్రెండ్స్ మీటింగ్ పాయింట్ దగ్గర తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ ప్లేస్ నుంచి దగ్గరలో ఉన్న టౌన్లో నన్ను దించగలరా అని అడిగితే ఇక్కడ మీరు చెప్తున్న ఆ లోన్లు అనే ప్లేస్ గురించి నాకు అస్సలు తెలియదు, కానీ నార్త్ సైడ్ వెళ్తే ఏదో ఒక ఊరు వస్తుంది అని మన హీరో చెప్తాడు. ఈ ఫారెస్ట్ గురించి కానీ ఈ ప్లేస్ గురించి కానీ నాకు అస్సలు తెలియదు, గైడ్ లాగా మీరు నాతో వస్తారా అని అబలగడంతో హీరో కొంచెం ఆలోచించి సరే నేను వస్తాను, కానీ ఈ రోజే బయలుదేరలేను, రేపు పొద్దున్నే వెళ్దాం, ఈ రోజు ఒక పని ఉంది అని మన హీరో చెప్తాడు. ఇక్కడ జీవితాన్ని నెమ్మదిగా ప్రారంభిద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ ప్లేస్ వదిలేళ్తున్నానా అని హీరో ఆలోచిస్తాడు. ఒకరికి గుడ్ బై చెప్పి రావాలి, ఈ టైంలో అతను ఉంటాడు అని బయలుదేరుతాడు. ఈ టౌన్లో ఎవరూ లేరనుకున్నాను అని అబెల్ అంటాడు. బహుశా అతనికి ఇష్టం వాళ్ళు చనిపోయి ఉంటారు, వాళ్ళ సమాధి దగ్గర మాట్లాడటానికి వెళ్తున్నాడేమో అని అబెల్ అనుకుంటాడు. హీరో ఆ డుల్లాన్ని అంటే ఫారికింగ్ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. ఆ ఫారెస్ట్ ఆఫ్ రాండా వదిలి రేపు పొద్దున్నే వెళ్ళిపోతున్నాను. సో ఇదే మన చివరి ఫైట్, అందుకే నేను ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సో ఈ ఫైట్లో నా బెస్ట్ ఇస్తాను అని చెప్పి మన హీరో ఫైట్ చేస్తాడు. నిజానికి ఈ ఫారీ కింగ్ మన హీరోకి స్వాట్ ట్రైనింగ్ ఇచ్చారు. ఆబ్వియస్లీ మన హీరో గెలవడానికి ఛాన్స్ లేదు. ట్రైనింగ్ ఇచ్చి ఆయన వెళ్ళిపోతుంటే థ్యాంక్ యూ అని మన హీరో చెప్పినప్పుడు నీళ్ళలో నుంచి ఆయన ఏదో తీసి మన హీరోకి ఇస్తారు. చూస్తే మన హీరో వేసుకోవడానికి డ్రెస్ నైన్ ఇస్తారు. చాలా థ్యాంక్స్, నేను దీన్ని ట్రెజర్ లాగా జాగ్రత్తగా చూసుకుంటానని మన హీరో చెప్తాడు. 20 ఏళ్ళు గడిచిపోతే భూమి మీద ఉన్న బట్టలన్నీ పాడైపోతాయి, అందుకే మన హీరో ఇన్ని రోజులు బట్టలు లేకుండా ఉండి ఉంటాడు. ఫారీ కింగ్ ఇచ్చిన డ్రెస్ వేసుకుని మన హీరో ఎబెల్ అతనితో కలిసి బయలుదేరతాడు. చివరగా ఆవిడ మాత్రం ఆ ఇంటిని చూస్తూ ఉండగా మన హీరో వెళ్తాడు. మన హీరో ఈ ప్లేస్కి వచ్చి ఎన్ని ఏళ్ళు గడిచాయనేది మనకు క్లియర్గా చూపించరు. యుద్ధం రాగానే కాంబాట్ స్కిల్ అనే దాన్ని ఉపయోగించి ఆవిడ దాన్ని ఎదుర్కొంటుంది. మీరు మెజిషియన్ కాబట్టి మీకు దీని గురించి తెలియదు. కాంబాట్ స్కిల్ అంటే వెపన్స్ యూజ్ చేసి ఫైట్ చేయడాన్ని మనం అంటాము. 2 లిజార్డ్ మెన్ నీళ్ళలో కలిసి ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయడం ఎందుకు, చుట్టూ తిరిగి వెళ్దామని ఆపల్ చెప్పాలి. కొన్ని లిజార్డ్స్ మనల్ని ఫాలో అవుతున్నాయని మన హీరో దూరంలోనే సెన్స్ చేస్తాడు. మ్యాజిక్ యూజ్ చేసి ఫైట్లో వాళ్ళకి హెల్ప్ చేయమని మన హీరో చెప్తే వాళ్ళకి స్టాఫ్ లేదు కదా మనం అడిగితే అసాల్ట్గా మన హీరో వాటిని చంపేస్తాడు. అది ఏ స్పెల్ అని అడిగితే ఐసికల్ అని సమాధానం చెప్తాము, కానీ ఒకేసారి 4 స్పెల్స్ ఎలా కాస్ట్ చేసామని అడుగుతాడు. నాకు తెలిసిన విండ్ మేజ్ ఒక టైంలో ఒక స్పెల్ మాత్రమే పాసిబుల్ అని చెప్పారని అంటాము. మేబీ అది విండ్కి అలా ఉంటుందేమో, కానీ వాటర్కి వేరేలా ఉంటుందని మన హీరో చెప్తాడు. అవును కదా, సరే బయలుదేరదాం, వెళ్తే నీళ్ళు తాగి డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటామని చెప్పి కంఫర్ట్ వాటర్ గ్లాస్ అని అనగానే మీరు హీట్ మై కాల్ వాటర్ అని కదా అన్నారని అడగగా అవునా అలా అన్నానా, అలా ఏం లేదులే అని మన హీరో మేనేజ్ చేసి వెళ్తాడు. నిజానికి మీరు హీరోకి ఇన్కాంటేషన్ అవసరమే లేదు. ఇప్పుడు కాయిన్స్ గురించి అక్కడ ఉన్న ఒక 3 కంట్రీస్ గురించి మన హీరో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కింగ్డమ్ ఆఫ్ నైట్లీలోనే వీళ్ళు వెళ్లాల్సిన సెంట్రల్ ప్రావిన్స్ ఉంది, అది కాకుండా డెబోకి ఎంపైర్ హ్యాండల్ ఫెడరేషన్ కూడా ఉన్నాయి అని చెప్తాడు. అని చెప్పగానే డెబోకి అని మన హీరో అడిగినప్పుడు ఎందుకు ఆ కింగ్డమ్ కి మీకు ఏమైనా ప్రాబ్లం అని అడిగితే లేదు, ఆ పేరు కామెడీగా ఉంది, నేను డెబోకి నుండి వచ్చానని ఎవరికైనా ఇలా
చెప్పగలనా, ఒక నేషన్ కింద కామెడీ పేరు ఎలా పెట్టారని ఆశ్చర్యంగా అడుగుతాడు. హీరో ఆట పట్టిస్తుండగా దారిలో రాళ్లు కదలడం మొదలయ్యాయి. అది గోళం అని తెలియగానే రాక్ గోళంలు హ్యూమనాయిడ్ రూపంలో ఉంటాయనుకున్నానే అని హీరో అనుకుంటాడు. వాటిని నేను చూసుకుంటాను, మీరు జాగ్రత్త అంటాడు. అని చెప్పి ఆవిడ వెళ్ళి అటాక్ చేస్తే దాన్ని ఈజీగా చంపలేకపోతుంది. అప్పుడు నేను అటాక్ చేసి చూడనా అని మన హీరో 10 లేయర్ ఆఫ్ ఐస్ అని ఒక పెద్ద క్యూబ్ ని ఎత్తి వాళ్ళ మీద వేస్తాడు. ఏంటా అటాక్ అని చెప్పి ఆవిడ చాలా ఆశ్చర్యపోతుంది. ఆవిడ షాక్ అవుతుంది. గోళం ని స్టాప్ చేసేసాం, ఇదే అటాక్ మిగతా వాటి మీద కూడా యూజ్ చేసి మన హీరో అటాక్ చేస్తాడు. ఒక గోళం కింద పడి ఉంది. ఎర్త్ కి అది టచ్ అవ్వకపోవడం వల్ల దాని కోర్ తో మ్యాజిక్ యూజ్ చేయలేకపోతుంది. కోర్ మ్యాజిక్ స్టోన్ చాలా కాస్ట్లీ కదా అని అంటాడు. ఇవి ఇంత వాల్యుబుల్ అని ముందే తెలిసి ఉంటే మిగతా గోళమ్స్ ని క్రష్ చేసేవాడిని కాదని మన హీరో అనుకుంటాడు. అది జైంట్ హిప్పోనా అని మన హీరో అడిగితే అవునని అబెల్ చెప్తుంది. మరి ఇప్పుడు ఫైట్ చేయాలా అని హీరో అడిగితే అసలు ఛాన్సే లేదని అబెల్ అంటుంది. అప్పుడే కొన్ని వైవన్స్ అటుగా ఎగిరొస్తాయి. బెహీ చనిపోతాడని అబెల్ అంటుంది. కానీ బెహీనే గెలుస్తాడని హీరో నమ్మకంగా చెప్తాడు. బెహీ తన మ్యాజిక్ నలిఫికేషన్ యూజ్ చేసి ఆ వైవన్స్ అన్నిటిని ఈజీగా ఓడించేస్తుంది. బెహీ ఫైట్ ని ఎక్స్పెక్ట్ చేశానని హీరో అంటే దానికి అసలు ఛాన్సే లేదని అబెల్ అంటాడు. ఈ మ్యాజిక్ నలిఫికేషన్ గురించి నేను కేవలం డంజన్ ట్రాప్స్ లోనే విన్నానని అబెల్ చెప్తాడు. ఏంటి డంజన్స్, అయితే వెళ్ళి చూడాల్సిందే అని మన హీరో ఎక్సైట్ అవుతాడు. ఇంకా ఏమేం దాచావో చెప్పని హీరో అడుగుతాడు. నీకు డంజన్స్ పై ఇంత ఆసక్తి ఉందని నాకు తెలియదు. ఎల్ఫ్స్, డ్వార్ఫ్స్ గురించి తెలుసా అని ఆమె అడిగితే వాళ్ళు కూడా ఉన్నారా అని అతను అంటాడు. ఎల్ఫ్స్ బ్లాక్ స్మిత్స్ పొట్టిగా ఉంటారు అని చెప్తుంది. నేను అనుకున్నట్టే ఉన్నారని మన హీరో అంటాడు. దేన్ని బట్టి అలా ఊహించాలని అబెల్ అడుగుతాడు. ఎల్ఫ్స్ అందరూ అడవిలో ఉండే సెటిల్మెంట్స్ కి వెళ్ళిపోయారు, మన ఊర్లో ఒక్క ఎల్ఫ్ మాత్రమే ఉన్నాడని చెప్తాం. అది కూడా నేను అనుకున్నట్టే ఉందని మన హీరో అంటాడు. నాకు కొంచెం డౌట్ గా ఉంది, రియో నువ్వు అసలు హ్యూమన్ టెరిటరీకే రాలేదు కదా, మరి నీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా తెలుసు అని అడుగుతుంది. ఇది వేరే కాంటినెంట్ అని హీరో అడిగితే మనం ఉన్నది ఒక పెనిన్సులా అని, నీ వైపు ఇంకా నార్త్ వైపు కూడా సముద్రమే ఉందని చెప్తుంది. ఆ కొండలు దాటితే మనుషుల గ్రామాలు వస్తాయని ఆమె చెప్తుంది. నా జ్ఞానం మనుషులకు అందంది నీకు తెలియకపోవడమే మంచిదని హీరో అంటాడు. అప్పుడే ఒక గ్రిఫిన్ వేగంగా వాళ్ళ వైపు వస్తుంది. ఇద్దరూ భయంతో ఉండిపోతారు. వెంటనే హీరో అబెల్ మాంసాన్ని పైకి విసిరారు. అది దాన్ని పట్టుకుని ఎగిరిపోయింది. త్రుటిలో తప్పించుకున్నామన్నాడు హీరో. అవును, శతాబ్దాలుగా గ్రిఫిన్ ను ఎవరూ చూడలేదు అంది అబెల్. చాలా కాలంగా దీన్ని ఎవరూ చూడలేదు, దాంతో ఫైట్ చేస్తే ఖచ్చితంగా చనిపోతామని అబెల్ అంటాడు. గ్రిఫిన్స్ ని హ్యూమన్స్ ఎప్పుడూ చూడలేదు, అవి అంతరించిపోయాయని అనుకున్నాం. బెహెమోత్ ని కూడా ఎవరూ చూడలేదు, ఇక్కడేదో తేడా ఉందని అబెల్ అంటాడు. బహుశా హ్యూమన్స్ ఇక్కడికి రావడానికి ట్రై చేయలేదేమో, అందుకే ఇవన్నీ చూడగలుగుతున్నామని హీరో అంటాడు. బెయ్యితో ఫైట్ చేసిన ఆ వైవన్స్ అన్నీ ఈ వైపు నుండే వచ్చాయి. సో నేను అనుకున్నది కరెక్టే, వాటి గుంపు ఇక్కడే ఉందని మన హీరో గమనిస్తాడు. ఫైట్ చేసే ఛాన్స్ లేదని అబెల్ చెబితే ఖచ్చితంగా మనం ఫైట్ చేస్తున్నాం, ఎగరలేక నేల మీద ఉంటే నువ్వు ఫైట్ చేయగలవా అని అడిగితే ఛాన్స్ ఉందని అబెల్ చెప్పగానే అది చాలు నాకు అని మన హీరో ఐసికల్ ల్యాండ్స్ అని చెప్పి వాటి రెక్కల్ని నేలకి అతుక్కుపోయేలా మన హీరో చేస్తాడు. జెమ్స్ ని యూజ్ చేసి అబెల్ చాలా ఫాస్ట్ గా వెళ్ళి వాటిని అన్నింటిని పొడి చంపేస్తాడు. ఇంకా చాలా వైవన్స్ అక్కడికి రావడంతో ఐసికల్ ల్యాండ్స్ ని యూజ్ చేసి వాటిని పైనుంచి కింద పడేలా చేస్తాడు. తను స్వయంగా వెళ్ళి వాటిని చంపేసి మ్యాజిక్ స్టోన్స్ ని తీసుకోవడం చూసి నీకు ఫైట్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని మన హీరో అనగానే ఇంకా చాలా వైవన్స్ వస్తాయి. అదే టెక్నిక్ ని యూజ్ చేసి వీళ్ళు వాటిని కూడా కలిపి ఇప్పుడు చంపేస్తారు. ఆ తర్వాత వీళ్ళ ప్రయాణంలో అడ్డుగా ఏ మాన్స్టర్స్ కూడా అసలు లేవు. అలాగే వీళ్ళు వెళ్తూ వెళ్తూ కొండపైకి చేరుకొని ఇప్పుడు సూర్యుడిని చూస్తూ ఎంత బాగుంది కదా అని అనుకుంటారు. ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ ఇక్కడే ఇప్పుడు ముగుస్తుంది. మన హీరోకి స్వాడ్ యూజ్ చేసి కూడా ఫైట్ చేయడం తెలుసు. ఇంకా మన హీరో తనకున్న చాలా స్కిల్స్ ని అబెల్ కి ఇంకా చూపించలేదు. అసలు హ్యూమన్స్ ఎవరు ఈ మాన్స్టర్స్ ని ఎప్పుడూ చూడలేదని మనం అనుకున్నప్పుడు మన హీరో ఉన్న ఆ లొకేషన్ చాలా రేర్ లొకేషన్ ఉండాలి. లేదంటే హీరో ఆ ప్లేస్ కి వచ్చి ఖచ్చితంగా ఒక 200 ఏళ్ల సమయం దాటి ఉండాలి. ఎందుకంటే 20% మ్యాజిక్ యూజ్ చేసే పాపులేషన్ అనేది ఇప్పుడు 50% అయిపోయింది. సో ఇదంతా జరగడానికి ఖచ్చితంగా కొన్ని వందల ఏళ్ళు మన హీరో బతికి ఉంటేనే అది పాసిబుల్. ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసి తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.